ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరిగిన మ్యాచ్లో టీమిండియా 44 పరుగుల తేడాతో న్యూజిలాండ్పై ఘన విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 249 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు టీమిండియా బౌలింగ్ ధాటికి 205 పరుగులకే కుప్పకూలిపోయింది. దీంతో 44 పరుగుల తేడాతో ఓటమి చెందింది న్యూజిలాండ్ జట్టు. అయితే అనంతరం టీమిండియా ఆటగాళ్లపై కీలక వ్యాఖ్యలు చేసిన ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ ఇప్పుడున్న ఫామ్లో టీమిండియాను ఓడించడం ఏ జట్టు వల్ల కాదని అన్నాడు. ఎందుకంటే టీమిండియా ఆటగాళ్లు బ్యాటింగ్లోనూ, బౌలింగ్లోనూ అండ్ ఫీల్డింగ్లోనూ చాలా అద్భుతంగా రాణిస్తున్నారు కాబట్టి టీమిండియాను ఓడించడం చాలా కష్టమని అన్నాడు. రేపు జరగబోయే మ్యాచ్లో టీమిండియాతో చాలా జాగ్రత్తగా ఆడాలని ఆస్ట్రేలియా ఆటగాళ్లకు రికీ పాంటింగ్ సూచించాడు. లేకుంటే మాత్రం భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని రికీ పాంటింగ్ ఓ సోషల్ మీడియా ద్వారా తెలిపాడు.